హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శారద. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఒక వీడియో పెడుతున్నానండి. నేను ఇవాళ తిరుపతి నుంచి వచ్చానండి. 3 సంవత్సరాలుగా నేను వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానండి. మేము ఒక ఇల్లు కట్టుకుంటే తిరుపతికి వస్తామని. ఇల్లు కట్టడం అయ్యి 3 ఇయర్స్ అయిపోయినా కూడా అండి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం నాకు కలగలేదు. చాలా రకాలుగా ప్రయత్నించానండి. నా భర్తను కూడా నేను చాలా రిక్వెస్ట్ చేశాను. నేను ఇలా ఇల్లు కడితే తిరుపతి వెళ్తానని మొక్కుకున్నానని. కానీ మా వారు కూడా నన్ను తీసుకెళ్ళలేదు. లాస్ట్కి నా మొక్కు ఎలాగైనా చెల్లుబాటు కావాలని నేను పనిచేసే ఆఫీస్లో ఒక ఆవిడకి చెప్పాను. ఆమె కూడా ఇల్లు కోసం ప్రయత్నాలు చేస్తుంటే, ఎదిగోండి నేను ఇలా ఇల్లు కోసం ఈ ప్రయత్నం చేశాను, ఈ ముడుపు కట్టాను, మీరు చేసిన తర్వాత ఈ ముడుపుని తీసుకెళ్ళి తిరుపతి వెంకటేశ్వర స్వామికి నా తరఫున ఇచ్చేయండి అని ఆమెకి ఇచ్చేసానండి. నేను చాలా బాధపడుతూనే ఇచ్చేసాను. కానీ ఆ వెంకటేశ్వర స్వామికి నా ముడుపు అందిన వెంటనే నాకు కూడా పిలుపు వచ్చిందండి, నువ్వు కూడా వచ్చి నన్ను దర్శించుకోమని. ఇది నేను మామూలుగా చెప్పట్లేదండి, చాలా ఎమోషన్గా చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఇల్లు అనేది ఒక పెద్ద ఎమోషన్తో కూడుకున్నది. దాని వెనక నా బ్యాక్గ్రౌండ్, నా కష్టం చాలా ఉండింది. కోర్స్ మా హస్బెండ్ యొక్క కష్టం కూడా చాలా ఉందనుకోండి. కాకపోతే నేను ఆ ఇంటి కోసం కష్టపడి 3 సంవత్సరాలు ఆ ముడుపును అలా పెట్టడం, అది తీరకపోవడం నన్ను చాలా మానసికంగా ఇబ్బంది పెట్టింది. వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే అది వేరే అండి. వెళ్ళగలిగే పరిస్థితిలో ఉండి కూడా నన్ను తీసుకెళ్ళకపోవడం అనేది నాకు చాలా బాధ అనిపించింది. నేను ఎన్నోసార్లు 7 శనివారాలు పూజ చేశానండి. స్థలం కోసము, ఇంటి కోసము, పిల్లల కోసము, అన్నింటి కోసము చేశానండి. ఎప్పుడు నా కోరిక నెరవేర్చుకోకుండా భగవంతుడైతే ఉంచలేదండి. నేను అనుకున్నాను, ఈసారి తిరుపతికి వెళ్ళడానికే నేను 7 శనివారాలు పూజ చేయాలని కోరుకున్నానండి. అలా 7 శనివారాలు పూజ చేసిన 8వ వారం వడ్డీ వారం ఇవ్వాలనుకున్నాను. ఆ రోజు అనుకోకుండా మా అన్నయ్య వాళ్ళు వచ్చారు. ఆ రోజు నేను చేయలేకపోయాను. నెక్స్ట్ వారం చేశానండి. ఆ లోపే నా ఫ్రెండ్ ఫోన్ చేసి, శారద ఇలా నేను తిరుపతికి వెళ్తున్నాను, నువ్వు వస్తావా అని అడిగిందండి. ఇంకా వేరే ఆలోచన చేయకోకుండా ఎలాగైనా ముడుపును చెల్లించుకోవాలనే సంకల్పం తీసుకుని నేను వస్తానని చెప్పేశానండి. ఆ అమ్మాయి డబ్బులతోటి నాకు రిజర్వేషన్ చేయించేసి ఇంకేమీ ఆలోచన చేయలేదండి. ఎవరు వస్తారు, ఎవరు రారు, ఎలా వెళ్తాననేది కూడా ఆలోచన చేయలేదు. భగవంతుని దగ్గర నుంచి నాకు ఇలా ఏదో ఒక రూపంలో అవకాశం ఇచ్చాడు, వెళ్ళిపోవాలని సంకల్పించుకున్నానండి. అలాగే వెళ్ళిపోయాను. నిజంగా కృతజ్ఞతలు చెప్పాల్సింది ఇక్కడ మా ఫ్రెండ్కండి. ఎందుకంటే ఇది మా చిరకాలం స్నేహం అండి. 35 సంవత్సరాలు ఈజీగా అయ్యి ఉండొచ్చు మా ఫ్రెండ్షిప్లో. ఇప్పటి వరకు మా ఇద్దరి మధ్యలో ఎటువంటి గొడవలు కానీ, ఎటువంటి భేదాభిప్రాయాలు కానీ లేకోకుండా మేమిద్దరము చాలా హ్యాపీగా ఉంటామండి. కానీ ఆ అమ్మాయి వల్ల నాకు నా సంకల్పం నెరవేరింది కాబట్టి నేను ఆమె కూడా చాలా గ్రేట్గా భావిస్తాను. నన్ను వెంకటేశ్వర స్వామిని తీసుకెళ్ళటానికి ఆమెను చేసుకున్నందుకు, ఆమెతో కలిసి వెళ్ళినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే చాలామంది వెళ్తూ ఉంటారు, కనీసం చెప్పరు మనకు, రమ్మని కూడా చెప్పరు. ఇలాంటి ఈగో ఫీలింగ్స్ బంధువుల్లోనే కాదండి, బయట వాళ్ళలోనే కాదు, అందరి చోట ఉంటారు. కానీ అలాంటి ఏ ఫీలింగు లేకోకుండా తను వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తానేమో అని ఒక మాట నన్ను అడిగిందండి. ఇకపైన ఎప్పుడు నేను తిరుపతికి వెళ్ళినా శారద నిన్ను తీసుకెళ్తాను, నువ్వు ఎప్పుడు వెళ్ళినా కూడా నన్ను తీసుకెళ్ళు అని అంటుందండి. ఇలాంటి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఉన్నారో చెప్పండి. నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉన్నందుకు నా చిరకాలపు స్నేహితురాలండి. నాకున్నది ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అందులో నెంబర్ 1 బెస్ట్ ఫ్రెండ్ అంటే నాకు ఈ అమ్మాయే అనుకుంటాను. నేను ఆ ఇల్లు కూడా ఈ వీడియో ఎండింగ్లో పెడతాను చూడండి. ఆ ఇల్లు కూడా భగవంతుడు అదే రకంగా గొప్పగా కట్టించే విధంగా చేశాడండి. నేను మళ్ళీ మొక్కుకొని వచ్చానండి. మళ్ళీ 45 రోజుల్లో నా మొక్కు నెరవేరితే మళ్ళీ నేను కాలినడకన
తిరుపతికి వస్తానని మొక్కుకున్నానండి. ఇప్పుడు కూడా మేము కాలినడకనే వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకొని వచ్చాము. తిరుపతిలో అయితే చాలా ఎక్కువ రష్ ఉందండి. 26 గంటలు పట్టిందండి మాకు దర్శనానికి. కానీ తిరుపతి మొత్తం చేంజ్ అయిపోయిందండి. వెంకటేశ్వర స్వామి మాత్రం ఏమాత్రం మారలేదండి. నా తాత ముత్తాతల నుంచి, నా తల్లిదండ్రుల నుంచి చూస్తున్న వెంకటేశ్వర స్వామి ఇప్పుడు అలానే ఉన్నాయి. సిస్టమ్ మొత్తం మారిపోయిందండి. నచ్చలేదు సిస్టమ్ నాకు. ఏదో ఖైదీల్ని జైల్లో వేసినట్టు ఒక షెడ్లో నుంచి ఒక షెడ్ తీసి లాక్లు వేసేసి చాలా ఇబ్బంది పడ్డామండి. పిల్లలతో వెళ్ళే వాళ్ళకు చాలా కష్టం అండి. సామాన్యులకు మాత్రమే ఈ బాధ అండి. వీఐపీలకి, వీవీఐపీలకి, పెద్ద మినిస్టర్లకి ఇలాంటి వాళ్ళకి ఏమీ ఉండదండి. వాళ్ళు వస్తే మనకు వచ్చిన బాధలు ఏమంటే వాళ్ళు వెళ్ళేంత వరకు మనల్ని ఆ జైల్లో వేసి తాళం వేస్తారండి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే దయచేసి ఆ సిస్టమ్ తీసేయండి. మనుషులంతా ఒకటే, వీఐపీలైనా సామాన్యులైనా అందరూ ఒకటేనండి. ఇలాంటి సిస్టమ్ని ఫాలో చేయించి ఇప్పుడు చాలా వరస్ట్గా తిరుపతిని తయారు చేశాడండి. భగవంతుడు అందరికీ భగవంతుడేనండి. కానీ ఈ చెరసాల లాంటి కౌంటర్లు మొత్తం బంధించడము, అంతటి పులిదాడి జరిగి పాప చనిపోయినా ఇప్పటి వరకు అక్కడ ఫెన్సింగ్ ఏర్పాట్లు ఏమీ చేయలేదండి. అది కూడా చాలా బాధ అనిపించింది. సంవత్సరం అయింది ఒక పాప చనిపోయి, ఇప్పటికి కూడా ఫెన్సింగ్ ఏర్పాట్లు ఏమీ చేయలేదండి. కానీ రోడ్లన్నీ తిప్పి మొత్తం అంతా చెరసాలలాగా బాగా కట్టారండి. ఎక్కడైతే ప్రమాదాలు ఉన్నాయో అక్కడ మాత్రం ఫెన్సింగ్ వేయలేదు. ఈ నడకదారిలో అన్నీ ఫెన్సింగ్ వేయాల్సిందేనండి. ఎందుకంటే చిరుత పులుల దాడి జరుగుతున్నది కాబట్టి ఎవరి ప్రాణమైనా ప్రాణమే కదండి. ఎంతో ఖర్చు పడుతుంది తిరుమల తిరుపతి దేవస్థానము. ఈ ఫెన్సింగ్ కూడా కొంచెం ఖర్చు పెట్టి ఎంత పొడవునా మనుషులు నడుస్తున్నారో అంత పొడవునా కూడా ఫెన్సింగ్ వేస్తే బాగుంటుందని నా మనవి అండి. నేను జనాలకైతే చెప్పలేను కాబట్టి వెంకటేశ్వర స్వామికి చెప్పానండి. భగవంతుడా, ఎంతోమంది కాలినడకన నడిచి వస్తూ ఉంటారు, వాళ్ళ ప్రాణాలని కాపాడు తండ్రి. ఇక్కడ మొత్తం ఫెన్సింగ్ వేయించు స్వామి అని నేను భగవంతునికి వేడుకున్నానండి. ఆ భగవంతుడు వేయించుకుంటే చాలా బాగుంటుందండి. సామాన్యులు కూడా బాగుంటారు. కానీ సామాన్యులకే శిక్ష వేస్తారండి భగవంతుడు. వీఐపీలకి, వీవీఐపీలకి అందరికీ బాగా దర్శనాలు జరిగిపోతున్నాయి. కాలినడకన వెళ్ళే వాళ్లకు, సర్వదర్శనానికి వెళ్ళే వాళ్ళకు మాత్రం చాలా విపరీతమైన ఇబ్బంది పెట్టేస్తున్నారు. మొత్తం తిప్పి పిల్లలు ఏడవడము, ఇంటికి వెళ్ళిపోదామని చెప్పడము, చిన్న పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు అందరూ కూడా చాలా విపరీతంగా కష్టపడాల్సి వచ్చిందండి. ఇంతటి రద్దీ నేను గత 30-40 సంవత్సరాలుగా తిరుపతికి వెళ్తున్నాను, కానీ నేను ఇటువంటి పొజిషన్ ఎప్పుడూ చూడలేదండి. చాలా అంటే చాలా నరకం అనుభవించినట్టు అనిపించింది. ఎందుకంటే ఇలా ఎవరు వెళ్ళకండి. ఏ దిక్కు లేని వానికి భగవంతుడే దిక్కు అంటాడు కదండి. అలాగే నాకు కూడా ఏ దిక్కు లేదండి, భగవంతుడే దిక్కు అనుకుని నమో వెంకటేశాయ అనుకున్నానండి. నా కోరికలన్నీ